అధ్యాయము 6వ వచనం అందరం కలిపి చదువుకుందాం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని ఆయన తన ఆలయములో ఆలకించి ఆ ప్రార్థన అంగీకరించాను. నా మొర ఆయన సన్నిధి చేరి ఆయన చెవులో జొచ్చాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి, దయగల దేవ, కృపగల తండ్రి, నీకు వందనాలు దేవా. నీ మాటలు నాకు దయచేయమని కోరుతున్నాం దేవా. ఆశగల ప్రాణాలను మీరు తృప్తిపరచమని కోరుతున్నాం దేవా. కూర్చున్న వారందరికన్నా అత్యల్పుడుగా నీ దగ్గరికి వచ్చాను దేవా. నువ్వు మాతో మాట్లాడినాయన, మమ్మల్ని సరిచేయ, మమ్మల్ని చక్కదిద్దాయ. దిద్దుబాటు కొరకై మేము తండ్రి సిద్ధపడటానికి మీ కృప దయచేయండి. నీ బలలో యోగ్యమైన రీతిలో చేయవేయటానికి మీ కృప దయచేయండి. అయోగ్యత మాలో తీసివేయండి తండ్రి, నిష్ఫలత మాలో తీసివేయండి తండ్రి. ప్రభా, నీ యొక్క సన్నిధి మేము కోరుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. దావీదు తన జీవితంలో ఈ మాట చెప్తూ వస్తున్నాడు. 18వ అధ్యాయము 6వ వచనం కీర్తన పుస్తకంలో, నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని. శ్రమలు మనలను సంపూర్ణతలోనికి నడిపించేవి ఉన్నాయి. ప్రతి శ్రమ వెనుక కూడా దేవుడు తన సంపూర్ణతలోనికి మనలను తీసుకురావాలని ఆ శ్రమ ఇచ్చేవాడుగా ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనము చూసినట్లయితే అనేక మంది దైవజనులు శ్రమల ద్వారానే సంపూర్ణత పొంది ఉన్నారు. శ్రమలు లేకుండా వారు సంపూర్ణతలోనికి రాలేదు. దావీదు శ్రమల గుండా వెళ్ళి సంపూర్ణతలోనికి వచ్చినాడు. మోషే శ్రమల గుండా వెళ్ళి సంపూర్ణతలోనికి వచ్చినాడు. యోబు శ్రమల గుండా వెళ్ళి సంపూర్ణతలోనికి, ఇలాగ ప్రతి ఒక్కరూ, దానియేలు కానీ, షడ్రకు, మేషకు, అబేద్నెగో కానీ, ఇక ఎవరిని చూసినా పరిశుద్ధ గ్రంథములో వారు శ్రమల గుండా వెళ్ళే దైవ సంపూర్ణతలోనికి వారు వచ్చినారు. అదే నూతన నిబంధనలో కూడా మనం చూసినట్లయితే అపోస్తలులు కూడా అదే మార్గాల్లో శ్రమల గుండా వెళ్ళి దైవ సంపూర్ణతలోనికి వారు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఈ దినాలలో సువార్త ఆశీర్వాదాలతోనే నిండిపోయింది, కానీ దేవుని సంఘాన్ని సిద్ధపరిచే ఆ సంపూర్ణమైన వర్తమానాలు తీసుకురాలేకపోతున్నారు. మీరు దీవించబడతారు, మీరు గొప్పగా ఉంటారు, లేక మీరు చాలా సమృద్ధిలో ఉంటారు, ప్రభువుని నమ్ముకుంటే ఇలా ఉంటారు, అలా ఉంటారు. ఈ యొక్క అభివృద్ధితో కూడిన సువార్త అందించబడుతుంది. కానీ ఈ యొక్క ఆఖరి దినాలలో దైవ సంపూర్ణతలోనికి వచ్చే ఆ యొక్క వర్తమానాలు చాలా తక్కువైపోతున్నాయి. 100% వర్తమానాలు ఆశీర్వాదాలే. ఎక్కడో కొంతమంది దైవజనులు సంఘాన్ని సరిచేస్తూ, చక్కదిద్దుతూ, ప్రభు యొక్క రాకడ కొరకే సిద్ధపరుస్తూ సంపూర్ణతలోనికి నడిపించాలని కోరుకుంటున్న వారు ఏం చేస్తున్నారంటే ఒక గద్దింపు, ఒక హెచ్చరిక, ఒక దిద్దుబాటు, ఒక సరి చేసుకునే ఆ యొక్క విశ్వాసులకు కావలసిన ఆ యొక్క ఆత్మీయమైన వర్తమానాలు ఇస్తున్నారు. ప్రతి శ్రమ వెనుక కూడా దేవుని యొక్క సంపూర్ణత దాగి ఉంది. ప్రతి శ్రమ వెనుక. అందుకనే ప్రభువారు మనలను శ్రమల కొరకే పిలిచాడు. ప్రభు మనలను శ్రమల కొరకేనే పిలిచాడు. చూడండి, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఇది వింత బోధ కాదు, అది మనం సిద్ధపడవలసిన బోధ. నేను కాదు అసలు ఈరోజు చెప్పేది, కానీ ప్రభు దాని వాక్యాన్ని మనకి ఇచ్చేదిగా ఉంటున్నాడు. చూడండి, 1 పేతురు పత్రిక 2వ అధ్యాయం జాగ్రత్తగా మనం చదువుదాం. కొన్ని విషయాలు గమనిద్దాం. 20వ వచనం అందరం కలిపి చదువుదాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకు ఏమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవుని హితమగును. ఎందుకు మీరు పిలువబడితిరి? ఆ మాట అంటారు, ఎందుకు మీరు పిలువబడితిరి?
పిలుపును గూర్చిన మాటలు అపోస్తలుడైన పౌలు తన యొక్క వర్తమానాల్లో అనేక సార్లు చెప్తూ వచ్చాడు. ఎలా ప్రభు మనల్ని పిలిచాడో అపోస్తలుడైన పౌలు చెప్తే, పేతురు గారు మనల్ని ఎందుకు పిలిచాడో చెప్తూ వచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఎలాంటి వారిని పిలిచాడో కొరింథీ పత్రికలో చెప్తే, పేతురు గారు ఏమంటాడంటే, అసలు మనల్ని ఎందుకు పిలిచాడు ప్రభు, అసలు మనల్ని ఎందుకు పిలిచాడు. చాలా జాగ్రత్త వినండి. అపోస్తలుడైన పౌలు అంటాడు, పిలిపి చూడండి అసలు 3:14 ఏంటండి, దేవుని ఉన్నతమైన పిలుపునకు మనలను పిలిచాడు. ఆ బహుమానము కొరకే పరిగెడుతున్నట. ఉన్నతమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు అంటున్నాడు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనములో పరలోక సంబంధమైన పిలుపుతో ఆయన మనలను పిలిచాడు. హెవెన్లీ కాలింగ్ అంటాడు. 2వ తిమోతి పత్రికలో ఉంది, అదేమంటాడంటే ఏంటంటే పరిశుద్ధమైన పిలుపుతో దేవుడు మనలను పిలిచాడు. ఎలా పిలిచాడు అనేది అపోస్తలుడైన పౌలు చెప్తూ వచ్చాడు. అదే 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో మిమ్మును పిలిచిన పిలుపును చూడండి. మీరు యోగ్యులని పిలవలేదు, మీరు గొప్పవారని మనల్ని పిలవలేదు, కానీ కేవలం బలహీనలము, భక్తిహీనలము, ఎన్నిక లేని వారము దేవుడు మనల్ని పిలిచాడు అని అపోస్తలుడైన పౌలు చెప్తూ వచ్చాడు. కాబట్టి దేవుడు అసలు మనల్ని పిలిచిన పిలుపును గురించి ఎందుకు పిలిచాడనేది ఈ మొదటి పత్రికలో, పేతురు రాసిన మొదటి పత్రికలో మనము చూడగలం. చూడండి, అక్కడక్కడ కొన్ని మాటలు చూపిస్తాను. అసలు ఎందుకు పిలిచాడని పేతురు చాలా తేటగా చెప్తున్నాడు. చూడండి, మొదటి అధ్యాయము మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14-16 కలిసి ఉన్నాయి. అదంతా మనం చదువుకుందాం, అందరం కలిసి చదువుకుందాం. నేను పరిశుద్ధుడై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అనుసరించి ప్రవర్తింపక మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై ఉన్న ప్రకారమును మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై. మొదటి పిలుపు అపోస్తలుడైన పేతురు గారు రాస్తున్నాడు ఏంటంటే, పరిశుద్ధులగుటకే దేవుడు మనలను, నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలని ప్రభు మనల్ని పిలుస్తున్నాడు. అందుకంటే చూడండి, మిమ్మును పిలిచిన వాడు ఎలాంటి వాడు అండి? పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనలను తన పరిశుద్ధత కొరకే మనలను పిలిచాడు. అదే 2వ అధ్యాయం మొదటి పేతురు, ఇంకా పేతురు గారు చెప్తున్నాడు 2వ అధ్యాయము 9వ వచనం. 2వ అధ్యాయము 9వ వచనం, అయితే మీరు చీకటిలో నుండి, అందరూ కలిపి చదువాం, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. రెండవది దేనికి పిలిచాడని పేతురు గారు చెప్తున్నాడంటే, ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఆశ్చర్యకరమైన వెలుగు. మనం ఎటువంటి గుడ్డోలం అండి? ఎటువంటి గుడ్డోలం? మనోనేత్రాలు మూయబడ్డాయి. యుగ సంబంధమైన దేవత మన మనోనేత్రాలకు గుడ్డితనము కలగజేసింది కాబట్టి ఆ వెలుగును మనం చూడలేకపోయిన వారంగా ఉన్నాం. ఆ సువార్త ప్రకాశము మన మీద ప్రకాశింపకుండా ఆ గుడ్డితనాన్ని ఆ సాతాను యుగ సంబంధమైన దేవత కలుగజేసినప్పుడు ఆశ్చర్యకరమైన ఆ వెలుగును చూడటానికి కొరకే దేవుడు మనలను పిలిచాడు. అంటే మన మనోనేత్రాలు ఆయన తెరిచినట్టు వాడిగా ఉన్నాడు. ఒకటి పేతురు గారు అంటున్నారు, మీరు ఎందుకు పిలువబడుతున్నారో తెలుసా? మిమ్మల్ని పిలిచిన వాడు పరిశుద్ధుడు కనుక మీరు ఎలా ఉండాలి? పరిశుద్ధత కలిగి ఉండాలని ప్రభు మిమ్మల్ని పిలిచాడు అంటున్నాడు. రెండవదిగా చూసినట్లయితే మీరు చీకటిలో ఉన్నారు కాబట్టి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాడు గుణాతిశయములను మనల్ని పిలిచిన వాని యొక్క గుణాతిశయములను మనం ఏం చేయాలి? ప్రాచుర్యము చేయాలి. తర్వాత అన్నాడు చూడండి, ఏం చేయాలండి? ఏర్పరచబడిన వంశముగా దేవుడు మనలను పిలిచాడు. తర్వాత ఈ 2వ అధ్యాయము మొదటి పేతురు పత్రిక 2వ అధ్యాయము 20వ వచనం, అందరం కలిపి చదువుకుందాం. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితము. ఎందుకు మీరు పిలువబడితిరి అంటే, మూడవది దేనికి పిలువబడ్డామంటే చూడండి, మేలు చేసి బాధపడి శ్రమలకు సహించినప్పుడు, శ్రమల కొరకే పిలువబడ్డాం. ఈ మాట చెప్తే బాధగా ఉండొచ్చు. అరే యేసయ్యను నమ్ముకుంటే
లేక కొంతమంది ఒక పల్లెటూరులో చెప్పినట్లు యేసుబాబును నమ్ముకుంటే మాకేదో లాభం ఉంటుంది అని అనుకున్నారు. కానీ అసలు ప్రభు తన ఉద్దేశం ఏంటంటే పరిపూర్ణమైన విశ్వాసి, పరిపూర్ణమైన దేవుని బిడ్డ శ్రమల చేత పరీక్షింపబడిన తర్వాతే సంపూర్ణతలోనికి వచ్చేవాడు ఉంటాడు. శ్రమల చేత పరీక్షింపబడిన తర్వాతే సంపూర్ణతలోనికి అలాగే మన భక్తులు, అపోస్తులు అందరినీ కూడా మనము చూడవచ్చు. ఆఖరికి మన ప్రభువారి యొక్క ఉద్దేశము కూడా ఆ రీతిగానే ఆ మార్గం గుండే వెళ్ళినట్లు మనము చూస్తున్నాం. చూడండి, ఇంకో మాట చూద్దామా. 3వ అధ్యాయం ఈ పిలుపును గూర్చి పేతురు గారు ఏం రాస్తున్నాడు. మొదటి పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం అందరం కలిపి చదువుకుందాం. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి గక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. దేనికి పిలిచాడు అంటున్నాడండి? ఆశీర్వాదము కొరకు పిలిచాడు. కాబట్టి మీరేం చేయాలి? కీడుకు ఏమి చేయకూడదు? ప్రతి కీడు చేయకూడదు. మనకు ఒకళ్ళు హాని చేశారు, నిజమే, మనల్ని నొప్పించారు, మనల్ని బాధ పెట్టారు, మనల్ని దుఃఖపెట్టారు, ఇక ఆఖరికి ఆ కీడే చేశారు మనకి. కానీ ఆశీర్వదింపబడిన వారు, పిలువబడిన వారు ఏం చేశారంటే కీడునకు ప్రతి కీడు చేయకూడదు. తర్వాత ఏమన్నారు? దూషణకు ప్రతి దూషణ కూడా చేయకూడదు. దూషణకు ప్రతి దూషణ కూడా చేయకూడదు అంటున్నాడు. ఈ రీతిగా అపోస్తలుడైన పేతురు గారు తన యొక్క ఈ పత్రికలో ఆయన దేని కొరకు పిలువబడ్డాడు చెప్తున్నారు. చూడండి, 5వ అధ్యాయము 10వ వచనం అందరం కలిపి చదువుకుందాం. మొదటి పేతురు 5వ అధ్యాయం 10వ వచనం అందరం కలిపి చదువుకుందాం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరచును. చూడండి, దేనికి పిలిచాడు? ఆఖరి పిలుపు దేనికంటే నిత్య మహిమ కొరకు పిలిచాడు. నిత్య మహిమ కొరకు. చూడండి, 5 విషయాలు చెప్పా. 1, మనము పరిశుద్ధులుగా ఉండడానికి కొరకే పరిశుద్ధుడైన దేవుడు మనలను పిలిచాడు. 2వది, అంధకారములోను చీకటిలో ఉన్న మనలను ఆ గుణాతిశయములను ప్రచురము చేయనము మనల్ని ఏం చేశాడండి? తన వెలుగులోనికి మనలను పిలిచాడు. 2వది. 3వది చూసినట్లయితే ఆయన శ్రమలను మనము అనుభవించడానికి కొరకే ఆయన శ్రమల యొక్క ఆ కల్వరి శిలువ యొక్క శ్రమల గుర్తులు అంతే, పూర్తి కాదు, ఆ కొన్ని మన జీవితంలో నెరవేర్చబట్టాను కొరకే ఆయన మనలను పిలిచాడు అని పేతురు గారు అంటున్నారు. తర్వాత అన్నాడు ఆశీర్వాదము కొరకే. 3వ అధ్యాయం 9వ వచనములో ఆశీర్వాదము కొరకే దేవుడు మనలను పిలిచాడు. కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయకుడి అంటున్నాడు. దీవించి ఇంకొక మాట అన్నాడు, చేయక మనం ఏం చేయాలి వారిని? అక్కడ ఎంత అది కొద్ది కష్టం కదండి. అసలు వాడంటేనే మనకి ఎంత గిట్టదు కదా, వాడంటేనే గిట్టదు. అక్కడ ఏమన్నాడు? దీవించండి అంటున్నాడు. అంటే ఎంత పరిపూర్ణతలోకి రావాలి ఒక దైవ బిడ్డ, దేవుని విశ్వసించిన విశ్వాసి ఎంత హై లెవెల్కి రావాలి అంటే ఏమన్నాడు? నోరు మూసుకుని ఊరుకోండి అనే అంటూనే ఇంకొక హెచ్చరిక ఇస్తున్నాడు. ఏంటంటే వారిని దీవించండి. ఏంటి ప్రభా, ఊరుకోమంటే ఊరుకుంటాం కానీ వారిని దీవించమంటే ఏంటి? అందుకే ప్రభు తన సువార్తలు చెప్తున్నాడు, మీ శత్రువుల కొరకు మీరేం చేయమన్నాడండి? ప్రార్థన చేయండి అంటున్నాడు. కాబట్టి దీవించండి ఆ మాట వస్తుందా? అర్థమైందా? నాకు కీడు చేసిన వాడు దీవించబడునుగాక అంటే మీరందరూ ఆమెను అంటారా? మీరంటారు, నేను అన్నాను. అర్థమైందా? కానీ ఎంత ఆ యొక్క తీవ్రత ఎలాగుందో చూడండి. సరే, మరి ఏమనుకోని మనకు అనవసరం. మనము ప్రతి కీడు చేయకూడదు, ప్రతి దూషణ చేయకూడదు. ఏం చేయాలి? వారి కొరకు ప్రార్థన చేయాలి, వారి కొరకు మనం ఏం చేయాలి? దీవించాలి అంటూ చెప్తున్నాడు. ఆఖరి పిలుపు నిత్య మహిమ కొరకైన పిలుపు. దాని కొరకే మన సిద్ధపాటు. ఆ నిత్య మహిమలో ఉండాలని ఆ సర్వకృపానిధి యొక్క దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? సంపూర్ణంగా చేసి స్థిరపరిచి బలపరిచి మనల్ని స్థిరపరుస్తున్నాడు. మళ్ళీ ఏం చేస్తున్నాడు? బలపరుస్తున్నాడు మనల్ని సంపూర్ణ చేయడానికే. అందుకే ఉదయకాలంలో మనం చూసాం 18:6 అన్నాడు, నా శ్రమలో నా దేవునికి నేనేం చేశాను? మొరబెట్టాను అంటున్నాడు. ఆయన నా ప్రార్థన ఏం చేశాడు?
ఆలకించాడు అని చెప్తూ ఆ ప్రతి దైవజనులు, ప్రతి అపోస్తులు, ప్రతి భక్తులు కూడా శ్రమల గుండానే సంపూర్ణతలోనికి వచ్చారు. ఆ శ్రమలు లేకుండా వారు సంపూర్ణతలోనికి, దేవుని సంపూర్ణతలోనికి వారు ఎంత మాత్రము కూడా రాలేదు. ఈ పిలుపులన్నిటి గురించి మనం ధ్యానం చేయం, కానీ మనం చదువుకున్న భాగాన్ని బట్టి కొన్ని నిమిషాలు ఈ ఒక్క పిలుపును గురించి మనము ధ్యానం చేసుకొని ప్రభు బలలో పాల్గొందాం. చూడండి, 2వ అధ్యాయము 20వ వచనములో అంటాడు కదా, మనం దేనికి పిలువబడ్డాం? శ్రమల కొరకే. శ్రమల కొరకే విడిచిపెడతారు. 3వ అధ్యాయం 9వ వచనం అందరం పట్టుకుంటారు, ఆశీర్వాదమే ఆశీర్వాదమే అంటారు. నిజమే, మనకు శ్రమ లేకపోతే సరిచేయబడం. శ్రమ లేకుండా మన విశ్వాసం పరీక్షించబడదు. శ్రమ లేకుండా మన సాక్ష్యం స్థిరపరచబడదు. శ్రమ లేకుండా ప్రభువును మనము ప్రార్థించకుండా ఉండలేం. మనం ఎప్పుడు అసలు ప్రార్థన చేస్తామా? అసలు ఎప్పుడైనా శ్రమ వస్తేనే నాయన బాబు అబ్బో ఇక అనకూడదు, కానీ గంట అయినా స్పీడ్గా కూడదు, అంతకన్నా స్పీడ్గా ప్రార్థన చేస్తాం. శ్రమ మనల్ని ఏమి చేస్తుందంటే సంపూర్ణతలోకి తీసుకొచ్చేదిగా ఉంటుంది. ప్రతి శ్రమ వెనుక దైవ ఉద్దేశం ఏదో దాగి ఉండేదిగా ఉంటుంది. ఇప్పుడు ఈ శ్రమ మనకి ఏమి ఒక శ్రమ మనకు వచ్చింది అంటే కొన్ని పాఠాలు మనకు నేర్పుతుంటాయి. అది నేర్చుకోగలిగితే, ఆ పాఠాలు మనము నేర్చుకోగలిగితే మనం సంపూర్ణతలోనికి వస్తున్నాము అని గుర్తు. ఆ పాఠాలు మనము నేర్చుకోకపోతే మనము దైవ సంపూర్ణత నుండి మనము తొలగిపోయే వారంగా ఉంటాం. దైవ సంపూర్ణత నుండి తొలగిపోయే వారంగా ఉంటాం. జాగ్రత్త. ఏమి నేర్పిస్తున్నాయి ఈ శ్రమలు? మనకి ఏమి నేర్పిస్తున్నాయి? కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 71వ వచనం. కీర్తన గ్రంథం 119వ అధ్యాయము 71వ వచనం. చదవండి అన్న, చదవండి. శ్రమ నుండి ఉండుట అంటే నాకేమైపోయిందండి? దేని కొరకు శ్రమ? అక్కడే ఉంది, చదవండి. దేని కొరకు శ్రమ? నేను నీ కట్టడలను నేర్చుకో. ఆయన కట్టడలు నేర్చుకోవడానికి చూడండి, టీచర్ గారు హోంవర్క్ ఇస్తారు, లేకపోతే అప్పగించమంటారు, లేకపోతే కంఠపాఠం చేయమంటారు. అర్థమైందండి? లేక మన సండే క్లాస్లో కూడా ఏవో కొంత వర్క్ అప్ చెప్తుంటాం, అవి చేయమంటాం. అర్థమైందా? వాడిని మనం శ్రమ పెట్టాలని, దుఃఖ పెట్టాలని కాదు. వాడు చెప్పకపోతే వాడిని ఏం చేస్తారు? స్టాండప్ చేసి వాడికి ఇప్పుడు బెత్తం ఎవరు వాడలేదులేండి. ఇప్పుడు బెత్తం ఆ దినాల్లో, అంటే నేను ఇప్పుడు పెద్ద వయసు కాదు, ఆ దినాల్లో ఏం చేశారు? ప్యాంట్లు టైట్ చేసి ఒక బెత్తం తీసుకొని కరెక్ట్గా వాయించేవారు. అది ఆ తట్టు అలాగా ఒక వారం రోజులు ఉంటే ఆడి ఆ స్టోరీని కడదబెట్టి వచ్చేసేవాడు. 2వ రోజుకి అది నొప్పి పెడుతుంటే ఇటు చదువుతుండేవాడు. ఆడికి నిద్ర రాకపోతే చదువుతూ ఉంటాడు. దేవుడు మనలను శ్రమ పెట్టినప్పుడు ఆయన కట్టడలు మనం నేర్చుకుంటామట. ఆయన మాటలు ఏంటో మనం నేర్చుకుంటామట. ఆయన మాటల మీద మనం దృష్టి ఉంచాం. ప్రభా నువ్వు మాట్లాడావు కానీ ముందు నేను ఎరగలేకపోయాను. ఈ శ్రమ రావడం వలనే, ఈ కష్టం రావడం వలనే నీ మాట నేను వినడానికి వచ్చా. అప్పుడే ఒక దెబ్బ పడితే కానీ ఏం చేయడండి, నిజం బయటకు రాదు కదా. ఒక దెబ్బ పడితే కదా వాడు కళ్ళతో పెడతాడు, అమ్మో రేపు కొడతారనే. అలాగే దేవుడు మనల్ని శ్రమల గుండా, శ్రమలు ఎందుకు తీసుకొచ్చంటే కొన్ని నేర్పిస్తూ ఉంటాడు, కొన్ని పాఠాలు నేర్పిస్తుంటాడు. అదేంటంటే దేవుని వాక్యాన్ని దేవుడు మనకు నేర్పించేవాడు ఉన్నాడు. చూడండి, 119వ కీర్తన 67వ వచనం చూడండి. చదువు 67వ వచనం. 119:67. శ్రమ కలుగుక మునుపు నేను శ్రమ లేనప్పుడు నేను ఎలా తిరిగాను? నా ఇష్టానుసారంగా తిరిగాను. రే అన్నా కూడా పలకలేదు. దూరంగా పోయాను. దేవుని మందిరానికి రా అన్నా కూడా రాని పరిస్థితి. అరే ప్రార్థనకు చేయరా అంటే చేయలేని పరిస్థితి. అమ్మ ప్రార్థన చేయన్నా చేయలేని పరిస్థితి. శ్రమ వచ్చినప్పుడు ఏమైనా చూడండి, అక్కడ అంటున్నాడు చూడండి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, శ్రమ కలగక మునుపు నేను త్రోవ తప్పి తిరిగిచాను. తర్వాత ఏమంటున్నాడు చూడండి, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి. ఎలా వచ్చింది ఆయన వాక్యం అనుసరించడానికి? ఏమి కలిగితే వచ్చింది? ఒక సురకపడ్డది. ఏమిటా సురక? శ్రమ అనే సురక పడినప్పుడు ఇప్పుడు ఏమంటాడు ఆ కీర్తనకారుడు అంటాడు, నీ వాక్యమును అనుసరించి నేను నడుస్తున్నాను. నీ వాక్యమును అనుసరించి నేను నడుస్తున్నాను. అదే రాకపోతే
నేను ఎక్కడ త్రోవ విడిచి తిరిగేవాడునా. శ్రమలలో కూడా ప్రభువు కొన్ని మనకు నేర్పించేవాడు ఉంటాడు. ఆయన బోధను, ఆయన వాక్యాన్ని, ఆయన మాటను మనకు అందుకు మనం పిలిచాడు. అర్థమైందా? ఏదో లగ్జరియస్ లైఫ్లో, లేకపోతే ఏదో బ్లెస్సింగ్స్తో, ఏదో భౌతికముగా, ఏదో ఉన్నత స్థితిలో, లేకపోతే పిల్ల పాపలు, లేకపోతే పూర్వీకుల నుండి వచ్చే ఆస్తులు మాకు వస్తాయని దేవుని దగ్గరికి రావడం కాదు. కానీ దేవుని కొరకు శ్రమ అనుభవించడానికే దేవుడు మనలను పిలిచేవాడుగున్నాడు. త్రోవ విడిచి తిరిగాడట. త్రోవ విడిచి తిరిగాడు. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడేం చేస్తున్నాడు? నీ వాక్యమును అనుసరించి నేను నడుచుకొనుచున్నాను. ఒక్కోసారి సరిచేయబడతాం. ఒకసారి దేవుడు మనకు ఏమి నేర్పిస్తాడంటే ఆ శ్రమలో ఏదో పాఠాన్ని మనకు నేర్పిస్తాడు. చూడండి, ఒక వ్యక్తికి బాగలేనప్పుడు ఆ డాక్టర్ గారు ఏం రాస్తారు? ఆ యొక్క రోగాన్ని కనిపెట్టడానికి ఏం రాస్తాడండి? స్కానింగ్లు, ఇక ఎంఆర్ఐలు, ఇంకా ఇది ఏదేదో రాస్తుంటాడు. ఏ రోగం ఉందో, ఏ ఫాల్ట్ ఉందో, ఏ తప్పిదం ఉందో దాన్ని సూక్ష్మముగా తెలుసుకోవడానికి వాడని రాస్తుంటాడు. అర్థమైందండి? అదే శ్రమలో ఉన్నప్పుడు అంతరంగంలో కూడా అదే స్కానింగ్ జరగాలి. బయట స్కానింగ్ కన్నా ఆంతర్య స్కానింగు ఎంతో నీకు మేలు చేసేదిగా ఉంటుంది. ప్రభు, ఎందుకు జరిగింది? నాలో ఏ తప్పిదం ఉంది? నేను ఎక్కడ త్రోవ తిరిగాను? నేను త్రోవ తప్పి తిరిగాను. ఎందుకు నా స్థితి అంటే ఆ ప్రభు చెప్తాడు. ఆయన మహిమ కొరకు వచ్చిందేమో, ఇతరుల మారు మనసు కొరకు వచ్చిందేమో, లేకపోతే ఆయనను బలపరచడానికి వచ్చిందేమో, లేకపోతే నీ తప్పిదము వలన వచ్చిందేమో. అర్థమైందా? నీ తప్పిదం వల్ల వచ్చిందో. ఆ స్కానింగ్ ముఖ్యం. విశ్వాసకి ఆ స్కానింగ్ చాలా ప్రాముఖ్యం. ఆ ఎంఆర్ఐ స్కానింగ్ కన్నా ఇంకా తీవ్రతరమైన స్కానింగ్ ఉంటే ప్రభు తెలియజేసినప్పుడు తన సమాధానాన్ని మనకిచ్చేవాడు ఉన్నాడు, తన ఆదరణ మనకిచ్చేవాడు ఉన్నాడు. అర్థమైందా? చాలామంది అంటారు, ఒక మాట ప్రశ్నిస్తూ ఉంటారు. శ్రమ కలిగినప్పుడు ఒక్కొక్కరు ఈ రీతిగా మాకే ఎందుకు జరగాలి అంటారు. నీకు జరగకపోతే ఎవరికి జరుగుతుంది చెప్పండి? అర్థమైందా? ఇంకోటి, దేవుడు తప్పించలేడా అంటాడు. ఎందుకు తప్పించలేడు? ఏమండి, నేను ఒక ఉదాహరణ చెప్తా, జాగ్రత్త వినండి. దానియేలు ప్రార్థన చేస్తే ఎక్కడికి వెళ్ళిపోతాడు? బోనులోకి వెళ్ళిపోతాడు. అర్థమైందా? బోనులోనికి వెళ్ళకుండా ఆయన తప్పించలేడా? తప్పించగలడు. కానీ ఏమైంది? దేవుడు ఏం చేశాడు? వెళ్ళి అక్కడ సింహముల యొక్క నోళ్లను మూయించే, అంటే శ్రమలో కూడా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. అదే 91వ కీర్తనలో మనం చూస్తాం, శ్రమలో నేను అతనికి తోడై ఉంటును అంటాడు. మనం ఆయన న్యాయవంతుడు ఉదయం విన్నాం. ఆయన మనం ప్రశ్నించడానికి మనము ఎపాటి వారము. ప్రతి శ్రమలో కూడా ఆయన మనకు ఎలా ఉంటాడు? దానియేలు ముందే తప్పించవచ్చు కదా. వాళ్ళు రాకుండా దేవుడు వాళ్ళ కళ్ళు, రాజుల గ్రంథంలో వాళ్ళ కళ్ళు గుడ్డివారు అయిపోయారు కదా, వీళ్ళ కళ్ళు కూడా వాళ్ళ గుడ్డివారు అయిపోవచ్చు కదా అనుకోవచ్చు. దేవుడి చిత్తం. అర్థమైంది? దేవుడు శ్రమలకు కూడా తోడై ఉంటాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ యొక్క అగ్నిగుండములకు వెళ్ళక ముందే తప్పించవచ్చు కదా. దేవుని మహిమ మన శ్రమలో కనబడేదిగా ఉంటుంది. దేవుని మహిమ మన శ్రమలో కనబడేదిగా ఉంటుంది. చూడండి, ఇక్కడ మనం చూస్తున్నాం 67వ వచనంలో, చదవండి ఒకసారి. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుచున్నాను. ఏమి నేర్చుకున్నాడు? ఇప్పుడు విధేయత నేర్చుకున్నాడు. చూడండి, 75వ వచనం 119వ కీర్తన 75వ వచనం 119వ కీర్తన 75వ వచనం. యెహోవా, నీ తీర్పులు ఎటువంటివండి? న్యాయమైనవి. అయ్యా, నిన్ను ప్రశ్నించడానికి నేను ఏమాట వాదిని. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవి, విశ్వాసత గలవాడినే నీవు నన్ను. ఇప్పుడు నేను ఎరుగుతున్నాను, ఏదో నీ విశ్వాసత గలవాడినే. మన శ్రమలో దేవుని విశ్వాసత కనబడేదిగా ఉంటుంది. మన శ్రమలో ఆయన విధేయత మనము నేర్చుకునే వారం ఉంటాం. మన శ్రమలో ఆయన అంటాడు, విశ్వాసత గలవాడనే నీవు నన్ను శ్రమపరిచితివని నేను ఎరుగుతున్నాను, నేను తెలుసుకున్నాను. నువ్వు విశ్వాసత గలవాడవని
మన ప్రభువే అసలు విధేయత నేర్చుకున్నాడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక చదవండి, 5వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. ఆయన కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన ఆయనే నేర్చుకుంటే నువ్వు నేర్చుకోవా? అంటే మన శ్రమల ద్వారా మనం కొన్ని నేర్చుకోవాలి. ఏమిటి? నేను త్రోవ విడిచి తిని నేను త్రోవ త్రప్పి తిరిగాను. అర్థమైందా? ఆయన వాక్యాన్ని నేను నిర్లక్ష్యం చేశాను, నాకు విధేయత లేదు. తర్వాత ఆయన విశ్వాస్యతల పట్ల చూపిస్తున్నాడు. ఇది గమనించాలి. ఇవి నేర్పించడానికే కొన్ని పాఠాలు మన జీవితాలలో ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. అందుకంటే ఆయన కుమారుడై ఉండి ఏం చేస్తున్నాడు? తాను పొందిన శ్రమల వలన ఏం నేర్చుకున్నాడు? ఎవరైనా యేసు ప్రభువారు. ఆయనే నేర్చుకుంటే మనం ఎలా నేర్చుకోవాలి? అసలు ఆయన ఎంత విధేయత చూపించాడో ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో మరణము పొందినంతగా విధేయత చూపించిన వాడే తన్ను తానే రిక్తునిగా ఆయన చేసుకున్నాడు. ఆయన విధేయత కన్నా ఆయన ఎంత విధేయుడే ఇంకా విధేయత నేర్చుకున్నాడట. ఎంత విధేయుడైనా మరణము పొందినంతగా విధేయత చూపించాడు. మరి మనం ఎంత విధేయత చూపించాలి? ఎంత నేర్చుకోవాలి? ఎంతగా మనము దేవుని దగ్గర మనము వినయ మనస్కులై ఉండాలి. ఆయనే కుమారుడై ఉండి విధేయత నేర్చుకున్నప్పుడు శ్రమల ద్వారా దేవుడు మనకు విధేయత నేర్పుతుంటాడు. శ్రమల ద్వారా దేవుడు మనకు తన విశ్వాస్యతను రుజువుపరుస్తుంటాడు. శ్రమల ద్వారా దేవుడు తన వైపు త్రిప్పుకుంటూ వస్తాడు. తన వాక్యాన్ని మనకు నేర్పిస్తూ ఉంటాడు. చూడండి, మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం. మలాకీ పుస్తకం 3వ అధ్యాయం 3వ వచనం. చూడండి ఎంత మంచి మాట. చదవమ్మా. వెండిని శోధించి నిర్మలము చేయవాడనైనట్టు ఆయన చూడండి ఇక్కడ ఏం రాయబడుతుంది? వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్టు కూర్చుండెను, లేవీయుల నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలములు చేయి రీతి ఆయన వారిని అంటే ఎక్కడ శోధించబడుతుంది వెండి కానీ బంగారము కానీ? అగ్ని కొలిమిలో, శ్రమలో ఆయన మనకు నేర్పేది ఆ పవిత్రత, ఆ పరిశుద్ధత. ఎంత నిర్మలమైన వెండి, ఎంత నిర్మలమైన బంగారం ఎంత స్వచ్ఛమైనదిగా వస్తుందో అది అలాగే దేవుడు మనల్ని పవిత్రపరుస్తూ ఉంటాడు. ఈ శ్రమ దేనికి? మనల్ని పవిత్రపరచడానికి. ఈ శ్రమ దేనికంటే మనల్ని విధేయతలోనికి నడిపించడానికి. ఈ శ్రమ దేనికంటే త్రోవ తప్పకుండా దేవుని వాక్యాన్ని గైకొనటానికి. నిర్మలము చేయబడు రీతిగా, స్వచ్ఛమైన బంగారంగా, స్వచ్ఛమైన ఎండిగా ఆయన మనలను చేసేవాడుగా ఉన్నాడు. కాబట్టి అంటాడు కదా, నా శ్రమలో నా దేవునికి నేనేం చేశాను? మొరపెట్టాను అంటాడు. చూడండి ఇంకొక మాట, మంచి మాట. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు. నా సహోదరులారా చదవమ్మ. మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఏం పుట్టిస్తుందండి? మనకు సహనం తక్కువ, చాలా తక్కువ. ఇప్పుడున్న పెద్ద జనరేషన్లో సహనాలు ఉన్నాయి, కొద్దిగా ఉన్నాయి. చిన్న పిల్లల్లో ఇప్పుడు సహనం మరీ లేదండి. చిన్న పిల్లల్లో సహనం మరీ లేదు. శ్రమ దేనికి? మనకి సహనాన్ని తీసుకొస్తుంది, ఓర్పును తీసుకొస్తుంది. సహించిన వాడైతే నాతో కూడా వెళ్తారంటున్నాడు. ఓర్పు చాలా ముఖ్యం. ఓర్పు అనేది చాలా ముఖ్యం. ప్రభు ఆ శ్రమలలో ఆయన సహనము దగ్గర మనకి ఏమి నేర్చుకోవచ్చు అంటే, యేసు ప్రభువారి శిలువ ఆ ఓర్పు, ఆ దీర్ఘశాంతము, ఆ ఓర్పు సహనము దగ్గర మనం ఏమి నేర్చుకోవటం అంటే, ప్రభు నువ్వు ఇంత కుమారుడు ఉండి ఒక్క మాట పలికితే ఏమవుతుంది? వీళ్ళందరూ నాశనం అవుతారు. ఎంత సహనపరుడండి, ఎంత ఓర్చుకున్నాడు.
ఒక్క మాట ఓర్చుకోలేమే, ఒక్క మాట ఓర్చుకోలేం. చిన్న బిడ్డలు కూడా ఒక్క మాట ఓర్చుకోలేరు. మనకన్నా వయసులో తక్కువైన వారు కూడా ఒక్క మాట ఓర్చుకోలేదు. మనం ఒక్క మాట అంటే 100 మాటలు రెడీగా ఉంటున్నాయి వారి దగ్గర, 100 మాటలు రెడీగా ఉంటున్నాయి. జాగ్రత్త. శ్రమలు సహనాన్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. శ్రమలు సహనాన్ని నేర్పిస్తుంటాయి. ఏమి నేర్పిస్తుంది గమనించండి. 1 ఏమి నేర్పిస్తుంది? ఆయన వాక్యాన్ని నేర్పిస్తుంది. 2వది ఏమి నేర్పిస్తుంది అండి? విధేయత నేర్పిస్తుంది. 3వది తన విశ్వాస్యతను కనుపరుస్తుంది. 4వదిగా మన పవిత్రతను తీసుకొస్తుంది. 5వదిగా ఓర్పు. శ్రమలలో ఓర్పు. ఎంత ఓర్చుకున్నాడు యోబు, అర్థమైందా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడొద్దు అయ్యో అంటున్నాడు. చాలాసార్లు మన యొక్క ఓర్పు దేవుడు గణపరిచేవాడు ఉంటాడు. మన ఓర్పును బట్టి దేవుడు ఏం చేశాడు? మనలను ఆయన తన యొక్క బిడ్డలుగా స్వీకరించేవాడుగా ఉంటాడు. చాలామంది అంటుంటారు, ఆయన మాట్లాడలేదు కదా, మీరెందుకు ఎందుకు మాట్లాడాలి? ఓర్పు తన క్రియను కొనసాగించేదిగా ఉంటుంది. ఓర్పు తన క్రియను కొనసాగించి శ్రేష్టమైన పవిత్రతలోనికి మనల్ని తీసుకొచ్చేదిగా ఉంటుంది. మనం అక్కడ అనుకుంటాం, ఒక మాట అనేస్తే అయిపోయిందిలేండి, మంచి కౌంటర్ వేసేసాను అనుకుంటాం. కానీ కౌంటర్కి ఎన్ని కౌంటర్లు అవుతాయి? 100 కౌంటర్లు అవుతాయి. ఆ కౌంటర్ అంతా ఏమవుద్ది? ప్రళయం అయిపోద్ది. ఆ ప్రళయం కాస్త ఏమవుద్ది? భూకంపం అయిపోద్ది. జాగ్రత్త. దేవుడు మనల్ని శ్రమల కొరకే పిలిచాడు. పేతురు గారు తన పత్రికలో రాస్తూ శ్రమల కొరకే పిలిచాడు. అనుకోవచ్చు, మా బాగుందిలే అనుకోవచ్చు, కానీ శ్రమ లేకపోతే మనం సంపూర్ణము కాము. శ్రమ రాకపోతే మనం సంపూర్ణతలోనికి రాము. చూడండి, ఇక ఈ శ్రమ వలన ఇతరులు కూడా రక్షింపబడతారు. మనకొచ్చే ఒక శ్రమ వలన ఇతరులు కూడా రక్షింపబడతారు. మొదటిది, శ్రమలు మనకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంటాయి. కొన్ని గుణలక్షణాలు, ఆత్మీయమైన గుణలక్షణాలు నేర్పిస్తుంటాయి. 2వది, ఈ శ్రమ వలన ఇతరులు కూడా మారు మనసు పొందుతారు. ఉదయకాలం చూసాం కదా, అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో. అక్కడ ఎవరు శ్రమ పట్టబడ్డారు? పౌలు, శీలలు. వారిని ఏం చేశారు? శుభ్రంగా మళ్ళీ ఎలా కొట్టారు తెలుసా అండి? ఎలా కొట్టారు తెలుసా? అక్కడ ఉంటుంది వాక్యం. బట్టలు ఊడదీసి కొట్టారు. చూడండి 16వ అధ్యాయం, అపోస్తల కార్యం 16వ అధ్యాయం, 16వ అధ్యాయము చూడండి 22 అనుకుంటా, చదవండి. 16 అది ఆ మాటేనమ్మా. అప్పుడు జనసమూహం వారి మీదకి దొమ్మిగా వచ్చెను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి ఆజ్ఞాపించి ఏం చేశారు? చెరసాల్లో పెట్టారు. మీరేం చేస్తున్నారు? ఆ శ్రమలో పాటలు పాడుతున్నారు, దేవుని ఏం చేస్తున్నారు? స్తుతిస్తున్నారు. ప్రియముగా ఎంచారు, శ్రమలో ప్రియముగా ఎంచారు. ఏమైంది? వారి శ్రమ ఒక కుటుంబ రక్షణ. వారి శ్రమ ఏమైందండి? ఒక కుటుంబ రక్షణ. ఆ చెరసాల అధిపతి కుటుంబం రక్షింపబడింది. అరే, వీళ్ళకింత సమాధానం ఎలా వచ్చింది ఈ శ్రమలలో? వీరికింత ప్రేమ ఎక్కడ వచ్చింది ఈ శ్రమలలో? వీరికి ఎక్కడ ఎందుకు? అరే, వారు గాయాలు చూసుకోవట్లేదు, సంఖ్యలు చూసుకోవట్లేదు, చెరసాల చూసుకోవట్లేదు, చక్కగా పాటలు పాడుతున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. దేవుడు కార్యం చేసుకున్నాడు కదా. దేవుని బిడ్డలు, నీ శ్రమలో దేవుడు నీకు అద్భుతము చేసినప్పుడు ఇతరులు సాక్షార్థమై ఉంటుంది. అది ఇతరుల రక్షణార్థమై ఉంటుంది. అది చూడండి, వాళ్ళు ఏమన్నారు చూడండి. వాళ్ళు ఏం చేశారు? 29వ వచనం, 29:30 చదవమ్మా. అతడు దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి ఎలాగున్నాడండి? అసలు వణుకుతాడా? ఎప్పుడైనా వణికాడా దేవుని దగ్గర? ఎప్పుడైనా వణుకుతున్నావా దేవుని దగ్గర? నువ్వు వణకపోతే వంచుతాడు, వణుకుతాడు. అనుకోవచ్చు, నేను వంగలేనులే, నేను వణకనులే, దేవుడింటే నాకు భయం లేదులే అనుకోవచ్చు.
ప్రతి మోకాలు యేసు నామమున ఏమవుతుంది? వంగుతుంది, వణుకుతుంది. అంతకుముందు ఆయన వంగలేదు, అంతకుముందు ఆయన వణకలేదు. ఆయనే అధికారి, అందరిని వంచినవాడు, అందరిని వణికించినవాడు. ఇప్పుడు ఏమైపోతుంది? ఒకరి శ్రమ వలన, ఒకరి యొక్క కీర్తనల వలన దేవుడు కార్యము చేసినప్పుడు ఏమవుతున్నాడు? వనకని వ్యక్తి వణుకుతున్నాడు. వనకని వ్యక్తి వణుకుతున్నాడు. నువ్వు అనుకోవచ్చు నేను మొండోని, నువ్వు అనుకోవచ్చు నేను మొండిదారిని, నువ్వు అనుకోవచ్చు నాకు ఈ దేవుడు వద్దు అనుకోవచ్చు. ప్రతి మోకాలు, ప్రతి నాలుక ఆయన ఒప్పుకునే పరిస్థితి ఉంది. వణుకుతూ, చదవమ్మా, వణుకుతూ ఏమైపోయాడండి? సరసాల్లో తోసేసిన వాడు ఇప్పుడు ఏమైపోయాడు? సాగిలపడ్డాడు. ఎవరికైనా సాగిలపడ్డాడో లేదు ఇంతకుముందు? శల్యుడు తెలుసు కానీ సాగిలపడ్డం తెలియదు ఈయనకి. వణికించడం తెలుసు కానీ వణకడం తెలియదు ఈయనకి. ఏమైపోయాడు? వారి యొక్క శ్రమ. అసలు ఏం తప్పు చేశారండి పౌలు శీలలు? ఒక పూతోను పట్టిన ఆ దెయ్యాన్ని వదలగొట్టారు, యేసుక్రీస్తు దేవుడని ప్రకటించారు. మంచి పనే కదా చేశారు వాళ్ళు, మంచి పనే కదా చేశారు. మంచికి శిక్ష వచ్చినప్పుడు దేవుడు మహాకార్యాలు చేసేవాడు ఉన్నాడు. సువార్తకు శిక్ష వేసిన జనులకు పట్ల ఆయన ఏమంటాడు? మంచి అద్భుతము చేసేవాడుగా ఉంటాడు. వనకని వ్యక్తి వణుకుతున్నాడు, సాగిలపడని వ్యక్తి సాగిలపడుతూ ఏమంటున్నాడు చూడండి, ఏమంటున్నాడు? అందుకు వారు 30వ వచనం. ఇప్పుడు ఏమన్నాడండి? మొదట ఎలా తోసి ఉంటాడండి? ఎలా తోసేసి ఉంటాడు లోపలికి? ఇప్పుడు ఎలా తీసుకొస్తున్నాడు? ఎలా తీసుకొస్తున్నాడు బయటికి? ఎంత గౌరవప్రదముగా, ఎంత మర్యాదపూర్వకంగా వారిని తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడు? ఏమన్నాడండి? ఇంతకుముందు ఒరే అని ఉంటాడు కదా, ఇంతకుముందు హాయ్ ఏదో 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 మాట అని ఉంటాడు. కానీ ఇప్పుడు ఏమంటున్నాడు? అయ్యలారంటే పెద్దతనము చూపిస్తున్నాడు, గౌరవాన్ని చూపిస్తున్నాడు. అయ్యలారా ఇప్పుడు వచ్చేసింది. ఒకరి శ్రమ వారి రక్షణ కొరకు వస్తుంది, ఇతరుల రక్షణ కొరకు వస్తుంది. వీరు శ్రమ రక్షణ పొందుటకు నేనేమి చేయవలను? అందుకు వారు ఏమన్నారు? అందుకు వారు ఏమనాలండి? ఏమనాలి అసలు? మనం జరగడానికి మనం ఏమనుకుంటాం? వాళ్ళు ఏమనాలి? ఇంతకుముందు ఏం చేసావు? నన్ను కొట్టావు, నన్ను శిరసాలు వేసావు, నన్ను తోసేసావు అనాలే. దేవుని బిడ్డల యొక్క లక్షణం కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక వారేం చేయమన్నాడు? వీరేం చెప్తున్నారు? వారు అనుకున్నారు మా శ్రమ ఈ కుటుంబ రక్షణ, మా శ్రమ ఈ కుటుంబం యొక్క రక్షణ. మా తల్లిగారు చనిపోయినప్పుడు ప్రార్థనలో ఒక వ్యక్తి రక్షింపాడు. ఇప్పుడు పెద్ద సేవకుడు, ఆయన ఇప్పుడు సేవకుడు. రక్షణను నిర్లక్ష్యము చేయకు. ఒకరి శ్రమ మరొకరికి రక్షణగా మారొచ్చు. జాగ్రత్త, మన రక్షణను మనం నిర్లక్ష్యం చేయకూడదు. ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును ఇంటి వారిని ఏమవుతారు? రక్షణ పొందుతారు. రక్షణ మరొక సమయం నీకుండకపోవచ్చు, మరొక గడియ నీకుండకపోవచ్చు, మరొక తరుణము నీకుండకపోవచ్చు. నేను ప్రభు మహిమార్థమే చెప్తున్నాను, గొప్పగా చెప్పలే. నేను మొన్నే బైబిల్ సొసైటీ స్టేట్ మీటింగ్లో, స్టేట్ లీడర్స్ మీటింగ్స్లో కొంతమంది స్టేట్ లీడర్స్ మీటింగ్కి నన్ను ఇన్వైట్ చేసిన వెళ్ళినప్పుడు ఒక విషయం చెప్పారు. నాకు చాలా ఆశ్చర్యమైంది. అక్కడ ఒక సెక్రటరీ గారు, అది 1984 సంవత్సరం అక్టోబర్ మాసం 30వ తారీఖు, అక్టోబర్ 30వ తారీఖు ప్రైమ్ మినిస్టర్ ఆఫీసు నుండి బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఢిల్లీ ఆక్సిలరీకి ఒక ఫోన్ వచ్చిందట. మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో, 4 గంటలకి మేడం గారు ఒక బైబిల్ అడుగుతున్నారని. ఆ మేడం గారు ఇందిరాగాంధీ.
బైబిల్ అడుగుతున్నా, ఉందండి. బైబిల్ ఉందా అని అడిగారట. ఉంది అన్నారట. ఉంది అంటే మేడం గారు బైబిల్ అడుగుతున్నారు అంటే ఇస్తామండి అన్నారు. అయితే మీరు ఎప్పుడు వినండి, సరే మీరు తీసుకొస్తారంటే మీరు సమయం ఇవ్వండి. మనం ఇష్టాసారంగా వెళ్ళి ఇవ్వకూడదు కదా, వాళ్ళు ఇచ్చిన అపాయింట్మెంట్ టైమింగ్లో మనము ఇవ్వాలి. మేడం గారిని అడిగారట, ఉందట మేడం అని చెప్పారట. చెప్తే సమయం ఇచ్చింది. మధ్యాహ్నము 31వ తారీఖు మధ్యాహ్నము 2:10 లంచ్ చేసిన తర్వాత నేను తీసుకుంటాను అందట. 31వ తారీఖు 1984 అక్టోబర్ 31 2:10 వారికి చెప్పారు. వాళ్ళు రెడీ చేశారు. సెక్రటరీ గారు బయలుదేరారు. ఆమెకు ముందు రోజు నుండి ఎంతో గలిబిలి, అశాంతిగా ఉందట. ఆమె హృదయం ముందు రోజు నుండి కూడా ఎంతో అశాంతిగా ఉందట. అశాంతిగా ఉన్నప్పుడు బైబిల్ చదవాలని ఆశ పుట్టింది. 2:10 మన దేవుని సేవకులు వెళ్ళి ఆమెకి ఏమి ఇస్తారు? ఆమె ఆఫీస్లో 11 గంటలకి ఆమెను చంపేశారు. 11 గంటలకు ఆమెను చదివే అవకాశం కూడా లేకపోయింది. ఆ ముందు రోజు నుండి ఎంతో రాత్రంతా అశాంతిగా ఉందట. 10:45 ఆమెను షూట్ చేశారు. వాళ్ళు అంగరక్షకులే. బైబిల్ ఆమె చేతిలో లేదు. ప్రభు మన చేతిలో ఈ యొక్క అమూల్యమైన గ్రంథాన్ని ఇచ్చాడు. చదువుతున్నావా? ఆమె చదవలేకపోయింది. ఒక వాక్యం కూడా ఆమె చదవలేకపోయింది. కొన్ని నిమిషాల్లో బైబిల్ అందుకుంటుంది. కొన్ని నిమిషాలు. నీకు సమయం ఉంది, విద్య ఉంది, యోగ్యత ఉంది. మన పూర్వీకులైతే చదువు రాదు, బట్టలే సరిగా వేసుకోలేని దుస్థితి. ఎంతగా ప్రేమిస్తున్నావు దేవుని వాక్యాన్ని. దేవుని వాక్యాన్ని ప్రేమిస్తే నువ్వు దారి తొలగవు. ఆ సమయము ఆమె భారతదేశానికి ప్రధాని కావచ్చు, కానీ ఏమైపోయిందండి? అశాంతితో చనిపోయింది. దేవుని మందిరం అంటే అగౌరవం, దేవుని వాక్యం అంటే అగౌరవం. ఎన్ని తరుణాలు దేవునికి ఇస్తున్నాడో, ఎన్ని తరుణాలు దేవునికి ఇస్తున్నాడో. వారు బైబిల్ పట్టుకొని బయలుదేరారట. అప్పటికి తెలిసింది. బయలుదేరుదామని చక్కని బైబిల్ ఆమె కొరకు సిద్ధపరిచి వెళ్దామనుకున్నారు. ఇంతలోనే ఢిల్లీలో అల్లర్లు. ఎక్కడ చూసినా సిక్కుల్ని ఊచకొత్తకొచ్చారు. మనకు తెలిసిందే, చిన్నపిల్లలకు తెలియకపోవచ్చు. నీకు తరుణం ఉంది, నీకు తరుణం ఉంది, నీకు తరుణం ఉంది. దేవుని ప్రేమిస్తున్నావా? దేవుని ప్రేమిస్తున్నావా? నాకే ఎందుకు అనుకోకూడదు. ప్రతి శిక్ష వెనుక, ప్రతి దండన వెనుక దేవుని యొక్క సంపూర్ణత దాగి ఉంది. దేవుని యొక్క సంపూర్ణత దాగి ఉంది. ఊరికే సంపూర్ణులు కాలేం, ఊరికే సంపూర్ణులు కాలేం. ఊరికే సంపూర్ణులు అయితే మనకన్నా యోగ్యులు చాలామంది ఉన్నారు. మన పూర్వీకులందరూ కూడా ఆ సంపూర్ణతను పొందడానికి కొరకే శ్రమ పెట్టబడ్డారు. మన అపోస్తులందరూ కూడా ఆ సంపూర్ణత పొందడానికి వారు హింసించబడ్డారు. ప్రేమ వాళ్ళారా, నా శ్రమలో నేను అతనికి ఏం చేశానండి? మొర్రపెట్టాను. ఏమని మొర్రపెట్టుంటాడు దావీదు? తన స్కానింగ్ తను తీసుకొని ఉంటాడు. తన స్కానింగ్ తను తీసుకుని ఉంటాడు. తన ఎంఆర్ఐ స్కానింగ్ తను తీసుకుని ఉంటాడు. చూడండి, 139వ కీర్తన చదువుకొని బలలోకి వెళ్ళిపోదాం. ఒక్క మాట, 139 అనుకుంటా. నన్ను పరిశోధించుము, నన్ను చూడండి, అదేనా? అదేనమ్మా, మొదటి వచనం. అమ్మా, యెహోవా నీవు నన్ను పరిశోధించి. ఆ తర్వాత ముగింపు కూడా ఎలాగుందో చూడండి. ఈ అధ్యాయం ముగింపు కూడా ఎలాగుందో చూడండి. 23-24 వచనం. ఈ అధ్యాయం ప్రారంభం ఎలాగుందో, ఈ స్కానింగ్, దావీదు యొక్క స్కానింగ్ రిపోర్ట్
దావీదు యొక్క స్కానింగ్ రిపోర్ట్, మనకు స్కానింగ్ రిపోర్ట్ కూడా ఇలా ఉండాలి. చూడండి, ఈ అధ్యాయం ప్రారంభం ఎలా ఉందో ఈ అధ్యాయం ముగింపు కూడా అలాగే ఉంది. చూడండి 22, 23, 24. దేవా నన్ను పరిశోధించి నా హృదయమును, ప్రారంభం వచ్చిన ఎలాగుంది, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొనుము. తర్వాత నన్ను పరీక్షించిన ఆలోచనలు తెలుసుకొనుము. ఇది దావీదు యొక్క స్కాన్. ఏమంటున్నాడండి దావీదు? ఏమంటున్నాడు? ఎలా ప్రారంభించాడు ఈ అధ్యాయాన్ని? ఎలా ప్రారంభించాడు? ఒక స్కానింగ్తో ప్రారంభించాడు. ఎలా ముగిస్తున్నాడు? ఆ స్కానింగ్ యొక్క రిపోర్ట్తో ముగిస్తున్నాడు. చూడండి, నా హృదయంను తెలుసుకో ప్రభువా, నా హృదయాన్ని తెలుసుకో. కాబట్టి ప్రియులారా, నేను 2 విషయాలు చెప్పాను, ముగిస్తున్నాను. మన శ్రమ ద్వారా దేవుడు మనకి ఏదో ఒకటి నేర్పిస్తాడు. రెండవది, మన శ్రమ ద్వారా ఆ బిడ్డైనా రక్షింపబడుతున్నారు, కానీ ఎవరైనా రక్షింపబడుతున్నారు. చాలా ఉదాహరణలు ఉన్నాయి, అర్థమైందా? మూడవదిగా, మన శ్రమలో మన దేవుడు మనతో ఉండేవాడు ఉన్నాడు. షడ్రకు, మేషకు, అబేద్నెగోతో ఉన్నాడు, దానియేలుతో ఉన్నాడు, దావీదుతో ఉన్నాడు, యోబుతో ఉన్నాడు, అపోస్తలులతో ఉన్నాడు. మన శ్రమలో మన చెయ్యి ఆయన ఎంత మాత్రం కూడా విడిచిపెట్టడు. ఆఖరిగా అందరం కలిపి చదివి మనం బలలోకి వెళ్దాం. చూడండి, చదవండి. కీర్తన గ్రంథం 91వ అధ్యాయం 15వ వచనం. 15వ వచనం అందరం కలిసి బలలోకి వెళ్ళిపోదాం. కీర్తన 91:15. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను, శ్రమలో నేను అతనికి తోడైందను, అతను విడిపించి అతనిగో. శ్రమలో మన దేవుడు మనకు తోడై ఉంటాడు. ప్రియమైన వాళ్ళారా, ఆ యొక్క దావీదు లాంటి స్కానింగ్, దావీదు లాంటి ప్రార్థన కలిగినట్టు వారముగా ప్రభువుని గౌరవపడదాం. ప్రేమతో చెప్తున్నాం, ప్రభువుని గౌరవపడదాం. శ్రమ వచ్చింది, శ్రమల కొరకే సిద్ధపడాలి. అందుకే పేతురు అంటున్నాడు, మీరు శ్రమల కొరకు ఏమయ్యారండి? పిలువబడ్డారు. ఆశీర్వాదం కొరకు ఏమయ్యారండి? పిలువబడ్డారు. పరిశుద్ధులొకటికే మీరేమయ్యారు? పిలువబడ్డారు. తర్వాత ఏమైందండి? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మీరు పిలువబడ్డారు. ఆఖరిగా 5వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడంటే, నిత్య మహిమకు దేవుడు మనలను పిలుసు. అది ఆఖరి పిలుపు. నిత్య మహిమకు దేవుడు మనలను నిత్య మహిమకు సిద్ధపరిచేవాడు. ఆ రీతిగా ప్రభు బలలో పాల్గొన్న ప్రభు మాటలు దీవించిన